పాప పుట్టిందని మాకేం భయం లేదు గానీ, మా అమ్మ మాత్రం భయపడుతుందండి. విలేజ్ లో ఉన్న వాళ్ళకి, చూసే వాళ్ళకి చులకన, అనే వాళ్ళకి ఆలపన అంట. అవును, ఎందుకన్నారు అంటారు, వాళ్ళ ఇంట్లో తెచ్చి పెడుతున్నారు కదా. ఎంతమంది వేడుకున్నా సరే శివయ్య ఎందుకు ఇవ్వలేదంటారు అనుకొని ఉంటారు. వీళ్ళ దగ్గర అయితేనే పాప సేఫ్, బాగా చూసుకుంటారు అని. నేనైతే అందరికన్నా ఎక్కువగానే బాధపడ్డాను. పాప పుట్టిందని కాదు, మా అమ్మ నాన్న ఆనందం తీర్చలేకపోతున్నాము అని చెప్పేసి. విలేజ్ లో ఇదొకటి ఉందండి, ఓజిబ్బు. అదేనండి ఆనవాయితీ. మా అమ్మకు ఆడపిల్లలు పుట్టారంట, మేము కూడా ఆడపిల్లలనే కాసాము. ఇది ఎక్కడ ఘోరం అండి. అలా అయితే ఫస్ట్ మా అమ్మకు మగబిడ్డ పుట్టి చనిపోయారు, తర్వాత మేము పుట్టాం కదా. ఫస్ట్ మా ఇద్దరికి మగపిల్లలే కదా పుట్టాలి. పోనీ అత్తవారి తరపున చూసుకుంటే తర్వాత ఇద్దరికి మగపిల్లలే. అలా అయినా సరే రెండోసారి మాకు మగపిల్లలే కదా పుట్టాలి. ఇదంతా అబద్ధం అండి, కేవలం బాధ పెట్టడానికి మాత్రమే అలా మాట్లాడతారు. అయినా ప్రముఖ పండితులే అన్నారండి, ఎవరైతే పూర్వం చేసిన పాపాలని పూర్తిగా అనుభవించుకున్న మళ్ళీ జన్మెత్తుతారో వాళ్ళకే మగపిల్లలు పుడతారని. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అనుభవించడానికి. కాబట్టి మగపిల్లలు పుట్టిన వాళ్ళు పొంగిపోని అవసరం లేదు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కృంగిపోని అవసరం లేదు. అయినా విలేజ్ లో ఉన్న అమ్మలెక్కలు కాళ్ళు దొరికితే చాలు సీరియల్ చూడడము, వాళ్ళ మీద